తీసుకొచ్చినప్పుడు కాబట్టి అప్పుడు అయిపోయింది వాళ్ళకి టైం చాలా భక్తి చేత ఆ గూడులో అమ్మవారు 3 గుడ్లు పెడుతూ ఉన్నారు. కుర్చీలో కూర్చోండి, దయచేసి వెనకాల కూడా కనిపిస్తుంది. దయచేసి అందరూ కుర్చీలో కూర్చోండి, ఎదురుగా వేసుకోండి. అమ్మవారికి గుమ్మం మధ్యలో ఎదురుగా వేసుకోండి. దయచేసి మా ఆడవాళ్ళ గారు మగవాళ్ళ గారు అందరూ కుర్చీలో కూర్చోవచ్చునే కోరుచున్నాము. అందరూ కుర్చీలో కూర్చోవాలండి. అందరూ కుర్చీలో కూర్చోవాలి. దయచేసి మాకు సహకరించగలరు, భక్తులందరూ మాకు సహకరించగలరు. కింద చెక్క భూమైనది, అవును, పైన చెక్క ఆకాశమైనది, అవునవును. ఈ అమ్మవారు మహం చేత చూసావా? ఈ యొక్క గుడ్డులో 3 అందములు వేరుపడ్డాయట. ఏమేమంటే ఎవరెవరయ్యా? అన్నము, పిండము, బ్రహ్మాండము. అనగా మహాదేవి సర్వభౌమ శత్రు సాక్షిగా అన్నము, పిండము, బ్రహ్మాండము. అనగా బ్రహ్మ, విష్ణు, శంకరుడు, ఈశ్వరుడు. ఈ 3 త్రిమూర్తులు ఎప్పుడైతే పనివారి ఉన్నారో అమ్మవారు చూసావా? ఆ విధంగా మీరు కొంచెం పక్కన రండి అమ్మా, వీడియో దారి అలాగే పైకి ఎత్తే కమల్లా రాజమ్మ కొంచెం పక్క రావు. కొద్దిగా వెనక్కి జరగండి, కొద్దిగా ప్లీజ్ కింద పడాలి. అన్న
ఏదైతే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జాతర మహోత్సవాలు జరుగుతాయో అందులోనే భాగంగానే మరి పడమర వీధి, తూర్పు వీధి, దక్షిణ వీధి జరిగినాయి. తర్వాత వచ్చేసరికి ఇవాళ లక్ష్మీవారపేటలో మరి అంగరంగ వైభవంగా మరి ముడుపు కట్టే కార్యక్రమం జరగడం జరిగింది. అందులో మరి కూటమి నాయకులు, మేయర్ గారు, జనసేన ఇన్ఛార్జి అందరం కూడా, కార్పొరేషన్ చైర్మన్లు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి గత 150 సంవత్సరాలుగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ప్రజలందరి మీద ఉండి ఏలూరు యొక్క అభివృద్ధికి అమ్మవారి యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉపయోగపడింది అనేది అందరూ కూడా, ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. అందులో భాగంగానే మేము కూడా అమ్మవారిని మరి మా యందు అలాగే ప్రజల యందు అందరి మధ్య కూడా ఆశీస్సులు అందించి ఏలూరు అభివృద్ధిలో అలాగే ప్రజల యొక్క అభివృద్ధిలో కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏలూరు అభివృద్ధిలో మాకు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఆచార్యంగా వస్తున్నటువంటి గత 150 సంవత్సరాలుగా వస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మరి ఇనుకొండ అంకమ్మ, పోతురాజబాబుల యొక్క జాతర మహోత్సవాలని మరి ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో స్టార్ట్ అయినాయి. దానికి మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున లక్ష్మీవారపేటలో మరి యొక్క జాతర సంబంధించినటువంటి ముడుపుని మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఈ రోజున కట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నాం. మరి మేయర్ గారు, మేము, అదేవిధంగా మరి అనేక మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఇడా చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క 3 నెలల కాలంలో మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారిని చల్లార్చి మరి యొక్క నియోజకవర్గానికి నిండిగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం, అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీవారపేటలో గంగానమ్మ జాతర ప్రారంభోత్సవం శుభ సందర్భంగా ఈ ముడుపు కట్టే కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే ఇడా చైర్మన్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలుసు. అమ్మవారంటే మన గ్రామ దేవత. మరి మనందరికీ కూడా మన ఏలూరు నగరాన్ని, మన ఏలూరు నగర ప్రజల్ని కాచి కాపాడేటటువంటి ఆ తల్లి మరి 7 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ జాతర మహోత్సవాన్ని మరి తూర్పు వీధి, పడమర వీధి, అలాగే దక్షిణ వీధిలో కూడా ఇప్పటికే ముడుపులు కట్టి కార్యక్రమం ప్రారంభమయ్యాయి. అలాగే ఈ రోజున లక్ష్మీవారపేటలో ఈ యొక్క ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో జాతర మహోత్సవాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినవారు మేము. అందుకని ఈ జాతర సమయంలో ముఖ్యంగా ఒకరోజు పూర్తిగా మా వయసుల కోసమే కేటాయించి అమ్మవారికి స్నానాలు చేయించడము, సారి పెట్టడము ఇవన్నీ జరుగుతుంది. ఆ రోజు మాత్రం అందరూ వయసులే ఎక్కువ మంది పాల్గొనేలాగా కోరుకుంటున్నాను. త్రయోదశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ సమయంలో మన లక్ష్మీవారపేటలో ఉన్న కనుగొళ్ళవారి ద్వారా ఈ అమ్మవారి జాతరకి సంబంధించిన ముడుపు కట్టే కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. గత సంవత్సరాల్లో ప్రతి 7 సంవత్సరాలకి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా పురాణాల్లో ఏం చెప్పబడిందంటే దైవానికంటే కూడా గ్రామదేవత ముఖ్యం అని చెప్పారు. చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ గ్రామ దేవతల తలక బొట్టు పెట్టి తీసుకెళ్తే వాళ్ళకి ఏ రకమైన రోగాలు కానీ, అపస్మారక స్థితులు కానీ, చిన్నప్పుడే పోవటాలు కానీ జరగవు అనేది గ్రామ దేవత ముఖ్య లక్ష్యం.
ముందు గ్రామ దేవత పిల్లల్ని కాపాడుతుందనేది కూడా పురాణాల్లో చెప్పారు. అటువంటి గ్రామ దేవత కార్యక్రమం చేస్తున్నటువంటి కనగొళ్ళ వారు కానీ మిగతా బృందాలు కానీ వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా సజీవంగా జరిగేటట్టుగా ఆ భగవంతుడు గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు వాళ్ళందరూ కూడా ఆశీర్వచనాలు ఖచ్చితంగా వీళ్ళకి కలగాలని చెప్పేసి పిల్లా పాపలతోటి పిల్లా జల్లతోటి ఇళ్ళన్నీ కూడా శుభంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై గంగానమ్మ, జై మహాలక్ష్మమ్మ, జై పోతురాజు.